అంటే ఎంత ద్రోహం, ఎంత దగ రాయలసీమకు ఇదే అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో ఇదే రిజర్వాయర్కి ఆ రోజు 110 కోట్లు ఆ రోజు మన ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. 2019, 24 వాళ్ళ 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టగలేదు, 0. కనీసం ఆ పనుల్ని కొనసాగించుంటే కనీసం ఈరోజు ఇటువంటి ప్రమాదం ఏదైతే అలగనూరు రిజర్వాయర్కి పట్టినటువంటి గతి దీనికి భవిష్యత్తులో పట్టకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఎప్పటికి అవుతాయని చరిత్ర గారు అడుగుతున్నారు. ఎస్ దానికోసం వస్తున్నాను అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో మరి ఇవన్నీ కూడా ఇప్పుడే చెప్పాం మీకు. ఏదైతే ప్రీకాజర్ చేసినప్పుడు దాంట్లో ఒక కండిషన్ పెట్టారు, రాబోయేటువంటి 5 సంవత్సరాల వరకు కూడా ఈ పనులు చేయవలసిన అవసరం లేదని. అందుచేత 2020లో క్లోజ్ చేశారు. 2025 సెప్టెంబర్కి 5 సంవత్సరాల పీరియడ్ పూర్తవుతుంది. అయినప్పటికీ కూడా మేము మొన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి రివ్యూ చేసుకుని ఏదైతే మిగిలిన పనులు అత్యవసరమైన పనులు కాబట్టి దానికి ఎస్టిమేషన్లు కూడా 99 కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్లు వేసుకుని ఆ 99 ఎస్టిమేషన్లు కూడా మా డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా పంపించడం జరిగింది. ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి నిధులు మంజూరు అయిన వెంటనే ఈ పనుల్ని అత్యవసర పనుల కింద ఈ ప్రభుత్వం అయితే చేపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, అంతకు మించి ఈ మధ్యలో ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లుగానే ఆ మెయింటెనెన్స్ కూడా గత 5 సంవత్సరాలు చేయలేదు. దాని నిమిత్తం కూడా మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మరి 1,02,00,000 రూపాయలు కూడా మెయింటెనెన్స్ కూడా ఈ సంవత్సరం మేము ఇచ్చి పనులు కూడా చేస్తున్నాం. ఆ పనులు కూడా జరుగుతున్నాయని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేస్తున్నారు. ఆల్రెడీ మెయింటెనెన్స్ పనులు ఏదైతే ఇప్పుడు మనం చెప్పినట్లుగా ఏదైతే రివిట్మెంట్ ఏదైతే ఉందో లేకపోతే ఎక్కడైతే ఈ జంగిల్లో ఏదైతే క్లియరెన్స్ ఉందో ఆ పనులన్నీ కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. బట్ పర్టికులర్గా ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే ఏదైతే ఈ గోరకల్ రిజర్వాయర్ ఏదైతే ఉందో ఇది ఏదైతే అటు ఎస్ఆర్బిఎస్సి కానీ అదేవిధంగా ఏదైతే జిఎన్ఎస్ఎస్ కానీ ఇది ఫస్ట్ రిజర్వాయర్ అధ్యక్ష. ఇది అంటే ఈ గోరకల్ రిజర్వాయర్ నిండితేనే అటు అవుకు కానీ గండికోట కానీ అదేవిధంగా చిత్రావతి కానీ పైడిపాలెం కానీ యావత్ నాకు తెలుసుండి ఆ యొక్క రాయలసీమలో చాలా మెయిన్ ఏరియా అంతా కూడా కవర్ అవుతుంది అధ్యక్ష. అంటే ఇంత మెయిన్ ఏరియా కవర్ అయ్యేటువంటిది ఇన్ని రిజర్వాయర్లకి నీరు అందించేటువంటి గండికోటకి ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పనులు మిగిలి ఉండగానే గత ప్రభుత్వం రద్దు చేసింది అని అంటే మరి ఏ రకంగా రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే మేము గోదావరి జిల్లాలో అయినప్పటికీ కూడా నేను రాయలసీమ పెట్టినని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటూ ఉండేవాడు. కానీ ఆ రాయలసీమకి ఏ మాదిరిగా, ఎందుకంటే మనం హెచ్ఎన్ఎస్ఎస్ చూసాం మనం ఏదైతే 1924 ఒక్క రూపాయి పెట్టల 1924లో మళ్ళీ ఇప్పుడు జిఎన్ఎస్ఎస్ చూసాం ఈరోజు కూడా ఒక రూపాయి పెట్టల. కానీ తిరిగి ఎటువంటి ద్రోహం దగా చేస్తున్నాడో దయవుంచి ప్రజలు కూడా మీ ద్వారా అర్థం చేసుకోవాలని కోరుతూ ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ 99 కోట్ల రూపాయలు కూడా ఏదైతే ఎస్టిమేషన్లు పంపించామో అవి శాంక్షన్ తెచ్చుకుని ఆ పనుల్ని పూర్తి చేసి ఆ గండికోట రిజర్వాయర్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఆ పనులు చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్షుడు. మీ ఆవేదనకి ఆయన ఆవేదన తోడైంది తప్ప తావరాకు మీద నీటి పొట్టుల సమాధానం రాలేదు. అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, బట్ అర్థం చేసుకున్నారు. హాస్పిటల్లో ఉన్నా సరే ప్రత్యేకంగా వచ్చారు. వీలైనంత తొందరగా పూర్తి చేయండి. క్వశ్చన్ నెంబర్ 520 నారా లోకేష్ గారు. డిప్యూటీ స్పీకర్ సార్ కొంచెం మంత్రి గారిని రెస్ట్ తీసుకోమని మీరు చెప్పాలి. అవునా? ఎందుకంటే నిన్న కూడా జ్వరంతో వచ్చారు, కౌన్సిల్ కూడా జ్వరంతో వచ్చారు. చెప్పా రెస్ట్ తీసుకోండి, 2 రోజులు కోలుకోవాలి, మీరు సరే పడుకోవట్లేదని చెప్తాను. వినట్లేదు, మీరన్నా చెప్తే వింటారేమో. మీరన్నా రూలింగ్ ఇస్తే కానీ వింటారేమో అధ్యక్ష. ఎందుకంటే పాప చాలా ఇబ్బంది పడుతున్నారు. అది వెరీ సీరియస్ సబ్జెక్ట్. ఈజ్ నాట్ కీపింగ్ వెల్. అయినా కూడా ప్రశ్న సమాధానం చెప్పడానికి వచ్చారు అన్నా. చెప్పండి చెప్పండి సార్ ఒప్పుకుంటారు. అదేంటి సార్ వద్దంటారు? అత్యంత క్లిష్టమైన శాఖ మన గౌరవనీయులైన నిమ్మల రామానాయుడు గారు చేస్తున్నారు అధ్యక్ష. మంచినీరు డాక్టర్ రామానాయుడు గారు మా ఊరే కాబట్టి స్పెషల్ ఫోకస్ ఉంటుంది. మా జిల్లా అధ్యక్ష, నేను పుట్టిన ఊరు పక్కనే వారి ఊరు. విశాఖ జిల్లా కాదు, నర్సాపూర్ దగ్గర మీ ఇది. కానీ ఆయనకి ఎన్నో సేవలు చేస్తున్నారు. అంటే మనకి విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్లో కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్టు గురించి కానీ ఆయన పడుతున్న కష్టాన్ని అందరూ గుర్తిస్తున్నారు.
ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన సభకు రావటం అనేది సబబు కాదు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారిని రెస్ట్ తీసుకుని ఆయన ఆరోగ్యం కుదిరిపడిన తర్వాతే సభకు రావాలి తప్ప నార్మల్గా లేకుండా మీరు ఒక రూలింగ్ ఇచ్చి మన అందరి తరపున కూడా వారికి విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ శనివారం వారాల్లో రికవర్ అవుతారు మంత్రి గారు. డ్రిప్ లైన్తో వచ్చారు అధ్యక్ష, చూస్తే ఇంకా ఉంది చేయికి డ్రిప్ లైన్లో ఉంది.